Hi everyone, I am Lakshman Rao. I did my MSc and MS from IIT Madras. నేను అభ్యాస్ కాలేజెస్ ఆల్మోస్ట్ 2006 నుంచి కండక్ట్ చేస్తున్నానండి. బేసిక్గా నేను మ్యాథ్స్ ప్రొఫెసర్. సో నేను ఐఐటీలో చదువుకున్న తర్వాత ఈ ప్రొఫెషన్ నాకు ప్యాషన్ కాబట్టి చూజ్ చేసుకున్నాను. మరి చాలామంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక టెన్సివ్గా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ జేఈ మెయిన్స్ ఉంది కాబట్టి మరి ఆ ఫస్ట్ సెషన్లోనే ఒక మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలంటే ఎలా అని కన్ఫ్యూజన్లో ఎక్కువ మంది ఉంటారు. ఆఫ్ కోర్స్ ఎక్కడైనా స్టూడెంట్స్లో 1% ఆఫ్ ది స్టూడెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ఎగ్జామ్ రాసేటప్పుడే ఫెయిల్ ఇన్ ద సెన్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ మొత్తాన్ని ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జామ్లో ఎగ్జిబిట్ చేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయండి. అందుకని ఈ వీడియోలో మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ జేఈ మెయిన్స్ ఎస్పెషల్లీ 1.5 month ప్రిపేర్ అయ్యి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలని ఆలోచన చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ పరంగా ఎస్పెషల్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిట్లో కూడా ఒక 4 years నుంచి మ్యాథ్స్ చాలా టఫ్గా ఇస్తున్నారు. అందుకని నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి ఫస్ట్ పేపర్ హ్యాండిల్ చేసేటప్పుడు కెమిస్ట్రీ ఫస్ట్ హ్యాండిల్ చేయండి, మంచి స్కోర్ వస్తుంది. తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్ ఆ పర్టికులర్ సెషన్లో ఏది ఈజీయో దాన్ని సెకండ్ ఫేజ్లో హ్యాండిల్ చేయండి. లాస్ట్ ఏదైతే టఫ్ అనిపిస్తుందో ఆ పేపర్ లాస్ట్లో డీల్ చేయండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి నాలెడ్జ్ చాలా బాగుంటుంది కానీ ఎగ్జిబిట్ చేసే ప్రాసెస్లోనే ఫెయిల్ అవుతున్నారండి. సో ప్రయారిటీస్ అంటారు. క్వశ్చన్ పేపర్ని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రయారిటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది అది. కాబట్టి 3 పేపర్స్లో ఏది ఈజీ ఉందో అది రాయడం అనేది అలవాటు చేసుకోండి తప్ప నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ మ్యాథ్స్లో ఒక టఫ్ క్వశ్చన్స్ ఛాలెంజింగ్గా చేస్తా, నాకు అది చాలా ఇష్టం అనేటటువంటి ఆలోచన దయచేసి చేయొద్దు. దట్ ఈస్ కాల్డ్ పర్సనల్. మనకు కావాల్సింది ర్యాంక్ కావాలంటే ఆ 3 hours నీ ప్లాన్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఒక 50% నీ యొక్క ర్యాంక్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి కెమిస్ట్రీ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్లో ఏది ఈజీగా ఉంటే ఆ పేపర్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్స్ అంటే బేసిక్గా చాలా మంది స్టూడెంట్స్ నార్త్లో కూడా చాలా కామెంట్స్ చూస్తున్నాం ఏంటంటే మ్యాథ్స్ లాజిక్ లేకుండా చాలా టఫ్గా ఇస్తున్నారని. మరి నాకు కూడా బీయింగ్ టీచర్ నా అబ్జర్వేషన్ కూడా అదే. మరి మ్యాథమెటిక్స్ ఒకవేళ టఫ్గా ఉన్నా మనం ఎలా హ్యాండిల్ చేయాలనే ప్రాసెస్లో నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఏంటంటే ఫస్ట్ మ్యాథ్స్ పేపర్ తీసుకున్నప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ మ్యాథ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఫంక్షన్స్, రిలేషన్స్, సెట్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, తర్వాత ఐసోలేటెడ్గా ఉండే టాపిక్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఎక్స్ప్రెషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, ఇలాంటి టాపిక్స్ అండి. ఇలాంటి డీల్ చేస్తే తర్వాత పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. బేసిక్గా చాలా మంది కష్టం అని అనుకుంటారు, ఏం కాదు. ఇలా ఫ్యూ టాపిక్స్ మీరు బిలీవ్ చేసి స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ వాటి మీద ఫోకస్ చేసి రాయండి. ఈజీగా 50 marks సాధించవచ్చు. ఎస్పెషల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లొకేషన్ ఆఫ్ ది రూట్స్ మీద ఫోకస్ చేయండి. కాంప్లెక్స్ నంబర్స్ లోకస్ మీద ఫోకస్ చేయండి, ఎంత రూట్స్ మీద ఫోకస్ చేయండి. అలానే ఈక్వేషన్స్లో ఎస్పెషల్లీ నార్మల్ క్వశ్చన్స్ కాదు, వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీకు అర్థం కాకపోవచ్చు కానీ గ్రాఫ్తో డీల్ చేయండి. ఒక క్యూబిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎన్ని ఉన్నాయంటే డ్రా ద గ్రాఫ్. చాలా ఈజీగా గ్రాఫ్ డ్రా చేయొచ్చు. వేర్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్, డిక్రీజెస్, వేర్ ఇట్ కట్స్ ఎక్స్ యాక్సిస్. ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఎన్ని పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ కట్ అవుతుందో అన్ని రూట్స్ ఉంటాయి. అలానే క్యూబిక్ ఈక్వేషన్ కాన్స్టెంట్ పెట్టి ఒక వేరియబుల్ పెట్టి ఆ వేరియబుల్కి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే ఎన్ని రూట్స్ వస్తాయంటే బెటర్ టు డ్రా ద గ్రాఫ్. అలానే ఎఫ్ఎక్స్ మైనస్ జిఎక్స్ 0 రూట్స్ డిస్కస్ చేయాలంటే డ్రా వై ఈజ్ ఎఫ్ఎక్స్ అండ్ వై ఈజ్ జిఎక్స్ గ్రాఫ్స్ అండ్ ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. సో అలానే ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. పీరియాడిసిటీ వైల్ యూ ఆర్ డూయింగ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్, అలానే డిఫరెన్సియేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ బై న్యూటన్స్ డెఫినెట్ రూల్ యూజ్ చేయండి. ఇలా స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్ మీద డ్రా ద గ్రాఫ్ అండ్ ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ వేర్ ఇట్ ఇస్ నాట్ డిఫరెన్షియబుల్, అంటే నంబర్ ఆఫ్ షార్ప్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి. ఇలాంటి ప్రోగ్రెషన్స్లో కూడా స్పెసిఫిక్గా లాస్ట్ 10 years నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏంటి అని అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే మీరు చక్కగా హ్యాండిల్ చేస్తారో 99% ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. చాలా మందిలో సబ్జెక్ట్ ఉంటుంది, పర్సంటైల్ చూస్తే 90 below వస్తుంది పర్సంటైల్. రీజన్ ఏంటి అంటే సబ్జెక్ట్ని డెలివర్ చేసే ప్రాసెస్లో ప్లానింగ్ ఉండాలి. కాబట్టి ప్లాన్ అనేది ఎగ్జామ్ హాల్లో ఉండాలండి. అలానే 1.5 month మీరు నంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. అలానే పీవైక్యూ అని చాలా బుక్స్ ఉన్నాయి, ఒక 20 years 15 years ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. అవి క్వశ్చన్ చేయటం కాదు, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నువ్వు ఎక్కడ వీక్గా ఉన్నావు, థియరీ
అది హైలైట్ చేయండి. దాన్ని మీ టీచర్స్ దగ్గర పెట్టేసి, సార్ నేను ఈ ప్రాబ్లమ్ని డీల్ చేయగలుగుతున్నాను కానీ నాకు ఎందుకు ఇంకా కాన్ఫిడెన్స్ లేదు సబ్జెక్టు కాన్సెప్ట్ మీద అని అడిగి తెలుసుకొని మీరు ప్రిపరేషన్ ఈ 1.5 month ఎలా ఉండాలి, ఎగ్జామ్ హాల్ ఎలా ఉండాలి, పేపర్ని ఏది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ థర్డ్ ఇవ్వాలి అని పర్ఫెక్ట్గా ప్లాన్తో మీరు వెళ్తే ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా మీరు ఖచ్చితంగా ర్యాంక్ కొడతారు. నా కెరీర్లో ఎంతో మంది యావరేజ్ స్టూడెంట్స్ ర్యాంకర్స్గా చేయడానికి దోహదపడింది ఏంటంటే సబ్జెక్ట్ చదవడమే కాదండి, కోచ్ చేయడం. టీచ్ చేయడంతో పాటు కోచ్ చేయాలి. స్టూడెంట్ ఎలా ఎగ్జామ్ రాయాలి అనే దాని మీద కోచ్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా యాజ్ అ డైరెక్టర్గా నేనేం ఫీల్ గాను నాకు నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి మరి ఎగ్జామ్ ఎలా హ్యాండిల్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అడగచ్చండి. మై పర్సనల్ నెంబర్ ఈస్ 9110596427.